నమస్తే ఫ్రెండ్స్, ఖతార్ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇంకా అలాగే యూఏఈ నుంచి ఎయిర్ అరేబియా తన విమాన సర్వీసుని తిరిగి ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభించింది. ఇంకా అలాగే ఖతార్ నుంచి హైదరాబాద్, చెన్నైలకు ట్రావెల్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఖతార్ ఎయిర్వేస్ లో టికెట్ ధరలు చాలా హై ఉన్నాయి, వేరే విమానాలు ఏదైనా స్టార్ట్ అయితే చెప్పండి, లేదంటే టికెట్ ధరలు ఏదైనా తగ్గితే చెప్పండి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఖతార్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్లు కూడా ఆపరేట్ అవుతున్నాయి. ఆ కనెక్టింగ్ ఫ్లైట్లు ఏంది, టికెట్ ధరలు ఎంత ఉన్నాయో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఖతార్ నుంచి ఇండియాకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఆ వీడియోను లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే, హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారుల వివరాల ప్రకారం హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి సామర్థ్యంతో అయితే పనిచేస్తుంది. ఫ్లైట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రయాణికుల రాకపోగా సజావుగా కొనసాగుతుందని అధికారులు అయితే తెలిపారు. అన్ని ముఖ్యమైన సర్వీసులు అందుబాటులో ఉండడంతో ప్రయాణం సాఫీగా జరుగుతుంది. దోహా నుంచి బయలుదేరే వారు కన్ఫర్మ్ టికెట్ ఉంటే మాత్రమే ఎయిర్పోర్ట్ కి రావాలని, లేదంటే రావద్దని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలిపారు. టికెట్ లేకుండా ఎయిర్పోర్ట్ కు రావడం వల్ల టెర్మినల్ లో రద్దీ పెరిగే అవకాశం ఉందని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా ఎవరైతే ఖతార్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వారు మీ ఫ్లైట్ షెడ్యూల్ లో మార్పు ఉండొచ్చు, డిలే కావచ్చు, క్యాన్సిల్ కావచ్చు అని అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇంకా అలాగే ఖతార్ నుంచి హైదరాబాద్, చెన్నైలకు ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ఖతార్ ఎయిర్వేస్ ఒకటే లిమిటెడ్ విమాన సర్వీసులు ఆపరేట్ చేస్తుండడంతో టికెట్ ప్రైజులు అయితే హై ఉన్నాయి. ఇక చాలా మంది టికెట్ ప్రైజులు తగ్గినా, లేదంటే వేరే విమానాలు ఏదైనా స్టార్ట్ అయినా చెప్పండి, మేము టికెట్లు బుక్ చేసుకుంటామని చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఖతార్ నుంచి మనకు కనెక్టింగ్ ఫ్లైట్లు వయా మస్కట్, ఒమాన్ మీదుగా అయితే వెళ్ళొచ్చు. కానీ ఈ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఈ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కేవలం కనెక్టింగ్ ఫ్లైట్లు మాత్రమే బుక్ చేసుకోండి, ట్రాన్సిట్ ఫ్లైట్లు బుక్ చేసుకోవద్దు. కనెక్టింగ్ ఫ్లైట్లు అంటే మీకు 2 బోర్డింగ్లు ఇక్కడే ఖతార్ లో అయిపోవాలి. ఇంకా అలాగే మీ బ్యాగేజ్ వచ్చేసి మీకు డైరెక్ట్ గా హైదరాబాద్, చెన్నైలో అయితే దొరకాలి. మీకు మళ్ళీ ఇక్కడ ఒమాన్ లో తీసుకొని మళ్ళీ రీచెకింగ్ చేసే ఆప్షన్ అయితే ఉండొద్దు. ఎవరైతే ఇలా ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఖతార్ లో ఉన్న ట్రావెల్ ఆఫీసులకు వెళ్ళి అక్కడి నుంచి టికెట్లు బుక్ చేసుకోండి. మీ సొంతానికి ఏ వెబ్సైట్లు అంటే ఆ వెబ్సైట్ లో నుంచి టికెట్లు బుక్ చేసుకోవద్దు. ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయినా, లేదంటే రీషెడ్యూల్ అయినా మీకైతే రీఫండ్ చేసుకునేది తెలియకుంటే ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు మన ఖతార్ నుంచి వయా మస్కట్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్లు అయితే ఆపరేట్ అవుతున్నాయి. ఇక్కడ ఖతార్ నుంచి మస్కట్ వరకు ఖతార్ ఎయిర్వేస్, అక్కడి నుంచి ఒమాన్ ఎయిర్వేస్, ఇవి కనెక్టింగ్ ఫ్లైట్లు. మనకు టికెట్ ధరలు వచ్చేసి 1200 నుంచి 1400 రియాల వరకు అయితే మనకు ట్రావెల్ ఏజెన్సీలో మీరు కాంటాక్ట్ అయితే టికెట్ ధరలు అయితే చెప్తున్నారు. మీరు టికెట్లు బుక్ చేసుకుని ట్రావెల్ అయితే చేయొచ్చు. నేను కూడా ఒమాన్ ఎయిర్లైన్స్ లో ఈ రోజు కాల్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అతని టికెట్ గురించి నేను కాల్ చేసి మొత్తం వివరాలు అయితే అడిగి కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్లు అయితే ఆపరేట్ అవుతున్నాయి ఖతార్ నుంచి. అయితే ఖతార్ నుంచి మస్కట్ వరకు ఖతార్ ఎయిర్వేస్, అక్కడి నుంచి ఒమాన్ ఎయిర్వేస్ అయితే ఆపరేట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుంటారో అలాంటి వాళ్ళు ట్రావెల్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడి నుంచి టికెట్లు బుక్ చేసుకోండి. ఇంకా తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, యూఏఈ నుంచి ఎయిర్ అరేబియా తన విమాన సర్వీసులను అయితే తిరిగి మళ్ళీ ప్రారంభించింది. ఎవరైతే ఇంతకు ముందు ఎయిర్ అరేబియాలో ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకుని వాళ్ళ టికెట్లు క్యాన్సిల్ అయ్యాయో అలాంటి వాళ్ళు ఎటువంటి ఫీజులు లేకుండా మళ్ళీ తిరిగి ఇప్పుడు రీబుకింగ్ చేసుకునే అవకాశాన్ని ఎయిర్ అరేబియా అయితే కలిగించింది. ఇప్పుడు మన ఇండియాకి ఎయిర్ అరేబియా యూఏఈ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ, లక్నో, ముంబైలకు అయితే తన విమాన సర్వీసులను అయితే స్టార్ట్ చేసింది. ఎవరైతే యూఏఈ నుంచి ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు కూడా మీరు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు మీరు ట్రై చేయండి, డైరెక్ట్ గా టికెట్లు బుక్ చేసుకోనికి. కనెక్టింగ్ ఫ్లైట్లు, ట్రాన్సిట్ ఫ్లైట్లు బుక్ చేసుకోవద్దు. ఎందుకంటే నాకు తెలిసిన 2 ఫ్రెండ్స్ వాళ్ళు ఇలాగే కనెక్టింగ్ ఫ్లైట్లు వయా బెహ్రెన్ బుక్ చేసుకొని వాళ్ళ టికెట్లు అయితే క్యాన్సిల్ అయిపోవడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు డైరెక్ట్ ఫ్లైట్లు టికెట్లు బుక్ చేసుకోనికి ట్రై చేయండి. కనెక్టింగ్ ఫ్లైట్లు కానీ, ట్రాన్సిట్ ఫ్లైట్లు కానీ కొద్దిగా అవాయిడ్ చేయండి కొన్ని రోజుల పాటు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన దుబాయ్ లో ఉన్న, అలాగే ఖతార్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.